దేవుడు దిగి వచ్చిన మనిషి సృష్టించుకున్న న్యాయవ్యవస్థ బాగు చేయలేడా? మనిషి నిర్మించుకున్న ఈ నియమావళిని దేవుడు కూడా మనిషి రూపంలో అధిగమించి న్యాయాన్ని స్థాపించలేడా? క్షేత్రపాలక రక్షకుడు గ్రామ దేవతల కాన్సెప్ట్ తో వచ్చిన కరుపు తెలుగులో వీరభద్రుడి పేరుతో రిలీజ్ అయిన మూవీ. ఈ విషయం గురించి చర్చించుకునే ముందు హాయ్ హలో నమస్కార్ ఆదాబ్ వనక్కం సస్రేకాల్. నేను ద సోషల్ మీడియా పిక్కర్ ఛానల్ నుంచి జఫా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక తండ్రి కూతుళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఒక కేసు నిమిత్తం కోర్టుకు వచ్చి ఆడ ఉండే కరప్షన్ సిస్టమ్ వల్ల ఏ విధంగా సఫర్ అవుతున్నారు. ఆఖరికి అక్కడ ఉండే ఒక క్షేత్ర పాలకుడు, మనం చిన్నప్పుడు చూసే ఉంటాం పల్లెటూళ్ళలో గ్రామం చివరన పొలిమేరలలో గ్రామ దేవతలు గ్రామ దేవుడు, ఆ కాన్సెప్ట్ తో అక్కడ ఉండే ఒక క్షేత్ర పాలక దేవుడు కరుపు స్వామిని తండ్రి మొక్కడం, ఆ తర్వాత సూర్య లాయర్ గా రావడం, ఆ లాయర్ గా వచ్చినాక సిస్టమ్ ఆ దేవుణ్ణి కూడా ఏ విధంగా ఓవర్టేక్ చేసింది, తర్వాత సూర్య దేవుడి రూపంలో ఆ న్యాయ వ్యవస్థతో యుద్ధం చేయడం. ఈ కాన్సెప్టే ఈ మూవీ కరుపు. తెలుగులో గ్రామదేవుడు అంటే వీరభద్రుడుగా ప్రసిద్ధి, అందుకనే ఈ మూవీకి వీరభద్రుడు అని తెలుగులో టైటిల్ ఇవ్వడం జరిగింది. క్షేత్రపాలకుడు గ్రామ దేవతలు మన పొలిమేరలో ఉండే గ్రామాన్ని రక్షించే వ్యవస్థ. ఈ కల్చర్ మొత్తం తమిళనాడులో చాలా అధికం. ప్రతి గ్రామానికి కూడా ఆ గ్రామ పొలిమేరలో గ్రామ దేవత గాని గ్రామ దేవుడు గాని వెలిసి ఉంటాడు. మామూలుగా జాతరలు జరుగుతూనే ఉంటాయి. మన ఆంధ్రాలో కూడా ప్రతి పల్లెల్లో కూడా సంవత్సరానికి ఒకసారి జాతరలు జరిగేది చూసే ఉంటారు. ఆ కాన్సెప్ట్ చుట్టూ తిరిగేదే ఈ మూవీ. ఈ మూవీ సాధారణ మాస్ మూవీ కాదు. మనకుండే న్యాయ వ్యవస్థ సిస్టమ్ పైన బలమైన క్రిటిసిజం చేసే ఒక సూపర్ న్యాచురల్ ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిసిన చిత్రం కరుపు వీరభద్రుడు మూవీ. ఈ మూవీలో సూర్య యాక్టింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సూర్య కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గాడ్ మోడ్ ఆన్ అయినప్పటి నుంచి ఇంటెన్సిటీ యాక్షన్ తో సాగే సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఈ మూవీలో మ్యూజిక్ సూపర్ గా ఉంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు థ్రిల్ ఇస్తుంది. అట్లాగే ఇంటర్వల్ బ్లాక్, అట్లా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ అయితే మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. త్రిషా పాత్ర కూడా తనకున్న రోల్ ని, తనకిచ్చిన పాత్రని పర్ఫెక్ట్ గా పోషించడం జరిగింది. ముఖ్యంగా ఈ మూవీ మన న్యాయ వ్యవస్థ పైన ఒక స్ట్రాంగ్ క్రిటిసిజం అయితే చేస్తుంది. ఏళ్ల తరబడి కేసుల పెండింగ్, సాధారణ ప్రజలు ఏ విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతారు, కోర్టులో ఉండే కరప్షన్. ఈ మధ్య మనం వింటూనే ఉంటాం కొంతమంది జడ్జీలు లాయర్లు ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో, జనాల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఆ వ్యవస్థ పైన ఒక స్ట్రాంగ్ క్రిటిసైజ్ అయితే ఈ మూవీ చేస్తుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం క్షేత్రపాలకుడి చుట్టే తిరుగుతుంది కదా. మామూలుగా మన ఆంధ్రాలో అయితే తక్కువగా వింటాం, కానీ తమిళనాడులో అయితే ఈ కల్చర్ ఎక్కువ. ప్రతి గ్రామం పొలిమేరలో గ్రామ దేవతలు గ్రామ దేవుళ్ళు ఉంటారు. వీళ్ళని ప్రొటెక్షన్ కి, జస్టిస్ కి సింబల్ గా చూస్తూ ఉంటాం జనాలందరూ. ఇదే సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఆ దేవుడు దిగి వచ్చి ఏ విధంగా జస్టిస్ చేశాడు అనేదే సినిమా కథాంశం. సినిమాలో నాకు మెయిన్ గా మైనస్ అనిపించింది మాత్రం సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో మొత్తం తండ్రి కూతుళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. కోర్టు జస్టిస్ సిస్టమ్ గురించి మొత్తం వివరించడం. సెకండ్ హాఫ్ లో కొద్దిగా బ్లాక్ అనిపిస్తుంది, కానీ ఇంటర్వల్ బ్లాక్, ఆ క్లైమాక్స్ లో వచ్చే ఆ గాడ్ మోడ్ ఫైట్స్ అయితే సూపర్ గా ఉంటది. యాక్షన్ కూడా ఓవరాల్ గా మూవీ బాగుంటది. సూర్య ఫ్యాన్స్ అయితే థియేటర్ లో పండుగ చేసుకుంటారు. జస్టిస్ సిస్టమ్ మీద ఒక బలమైన క్రిటిసిజం వదులుతుంది. ఆ దేవుడు తన శక్తుల్ని ఉపయోగించకుండా మానవ నిర్మిత సిస్టాన్ని ఏ విధంగా ఛేదించలేడు అని చెప్పే క్రిటిసిజం ఉంటుంది. సూపర్ గా నచ్చింది మూవీ. మీరు చూడండి తప్పకుండా. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.